Hello, my YouTube family. Welcome back to Mananya Vlogs. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్యాంక్ బండ్కి వెళ్ళాము. మేము కేక్ అక్కడే కట్ చేసుకున్నాము. సో హ్యాపీ బర్త్డే అనేది కార్లో డెకరేషన్ చేశారు చెల్లి వాళ్ళు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. సో అది వీడియో క్లిప్ రాలేదనుకుంటా. నేను దానికి అడ్డుగా నించుండిపోయాము. తర్వాత మేము కేక్ అనేది కట్ చేస్తున్నాము. నేను నా పాప కలిసి కేక్ కట్ చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం లైట్గా పెట్టాను తనకి, ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ ఉంది, నాకు తనకు ఫుల్గా. సో అందుకని లైట్గా అట్లా పెట్టాను. స్వీట్స్ అంటే చాలా ఇష్టం, తినేస్తుంది. అంతగా స్వీట్స్ ఏం పెట్టాము, లైట్గా కేక్స్ అలా కోసినప్పుడు. అందుకే కొంచెం కొంచెం కానీ కొంచెంగా పెట్టడం స్టార్ట్ చేసాం. తర్వాత మా మరిది వస్తారు. పీసెస్ పెడుతుంటే వద్దు అన్నట్టుగా అన్నాము. సో అట్లా జరిగింది. బర్త్డే బాగా జరిగింది. రోజంతా ఖాళీ అంటే పాపతోనే స్పెండ్ చేస్తాను కాబట్టి, వీళ్ళు ఆఫీసెస్కి అంతా వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో ఈవినింగ్ వచ్చాక మళ్ళీ మేము ఆ రోజు సండే వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆఫీసెస్లో, మా హస్బెండ్ ఏదో పని ఉందని మార్నింగ్ బయటకు వెళ్ళారు, ఈవినింగ్ వచ్చారు, వర్క్ ఉంది కొంచెం అని. సో చెల్లిదే మొత్తం డెకరేషన్స్ అన్నీ. తర్వాత మా ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే ఐఫోన్ 14 సంథింగ్ ఎల్స్ అది. సో మేము వెళ్ళిన రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మంచి బఫే. టేస్ట్కి అయితే ఓకే, నాట్ సూపర్ గుడ్ అని చెప్పను, బాగుంది. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. సో అందుకనే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. నేనైతే అంతేం టేస్ట్ చేయలేదు, అసలు స్వీట్సే టేస్ట్ చేయలేదు అనుకుంటా. ఏవో 2 స్వీట్స్ కేక్స్ ఏవో మా చెల్లి తెస్తే అవి తిన్నాను అంతే, ఏం టేస్ట్ చేయలేదు. ఎందుకో నాకు కార్లో వెళ్ళేసరికి అస్సలు పడలేదు, మొత్తం కళ్ళు తిరిగిపోతున్నట్టు ఎట్లెట్లనో ఉండింది. కారు ఈ మధ్య అస్సలు పడట్లేదు, ఫస్ట్ సీట్ పడట్లేదు, సెకండ్ సీట్ ఏది పడట్లేదు. నా వల్ల అవ్వటం లేదు కార్లో వెళ్ళడం వల్ల, అందుకే ఎక్కువగా బైకే ప్రిఫర్ చేస్తున్నాను. సో తర్వాత గులాబ్ జామున్, అదేదో వైట్ చాక్లెట్ బ్రెడ్ అనేది ఏదో ఉంది. తర్వాత 2 టైప్ ఆఫ్ జ్యూసెస్ అనమాట, ఒకటి లీచీ, ఒకటి పైనాపిల్. సో అక్కడ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోటల్ అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై, ఫిష్ పకోడా అంట. నేను నేమ్స్ గుర్తుండవని నేమ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాను. అది శాండ్విచ్ సంథింగ్ ఎల్స్. తర్వాత ఇది ఏదో నేమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, మనకు అసలు తెలీదు. ఇదైతే నాటుకోడి పులుసు, చాలా టేస్టీ ఉంది. తర్వాత ఎగ్ మసాలా కర్రీ, తర్వాత చేపల పులుసు, చాలా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత ఇది కూడా 1 టైప్ ఆఫ్ చికెన్, సంథింగ్ మటన్ అనుకుంటా అది. ఇదైతే నేను ఖచ్చితంగా టేస్ట్ చేయాలనుకున్నా, నిజంగా చాలా బాగుంది. దోసకాయ రొయ్యలు అనమాట, అది నిజంగా చాలా టేస్ట్ ఉంది. ఇది మటన్ బిర్యానీ. తర్వాత పాపడ్స్, కర్డ్ రైస్, 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అవి. తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఉండేది కర్డ్ అనమాట. ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసి వెజ్ ఐటమ్స్. మినప్పప్పు వడ, అది మినప్పప్పు వడ అనమాట. సో అంతా టేస్ట్ కొంచెంగా తిన్నాము. ఇవన్నీ మష్రూమ్ 1 సైడ్, ఇంకో సైడ్ ఏదో ఇది వెజ్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. వెల్లుల్లి రసం అంట, నిజంగా టేస్ట్ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ కొంచెం మమ్మీకి తెచ్చిచ్చాను, బాగుంది. కొంచెం ఘాట్ ఎక్కువగా, మేము కారం ఎక్కువ తింటాం, అలాంటిదే మమ్మీకి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది, అంత టేస్ట్ లేదు. సాల్ట్ అవన్నీ కొంచెం తక్కువ వేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం సాల్ట్ అవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయని. తర్వాత స్టీమ్ రైస్, బెండి అంటే బెండకాయ ఫ్రై అనమాట అది. తర్వాత అదేదో వెజిటేబుల్, అది పాస్తా అనమాట, 1 టైప్ చీజ్ పాస్తా అది. తర్వాత స్టీమ్ ఫ్రై వెజిటేబుల్స్. తర్వాత కొంచెం సాసెస్, 1 బౌల్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. సో ఇలా ఉంది రెస్టారెంట్ చూడడానికైతే సూపర్గా ఉంది, నాకు చాలా అంటే చాలా నచ్చింది. అప్పుడే మా హస్బెండ్ వచ్చారు, సో సంథింగ్ ఎల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అవి బ్రెడ్స్, అది చూస్తే క్రోకడైల్ చాలా వెరైటీగా ఉండింది. అది 1 టైప్ ఆఫ్ స్టిక్స్లా ఉండింది, చాలా టేస్ట్ ఉండింది. అవి పాపకు తెచ్చిస్తే పాప ఆడుకుంటూ తింటూ అలా ఉండింది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బిస్కెట్ లాగా చూడ్డానికి ఉంది, కాకపోతే
బిస్కెట్లా ఉంది అనేది చెప్తున్నాను అక్కడ నేను. ఇవి సూప్స్ అనమాట. ఒకటి వెజ్ సూప్ ఉంది, ఒకటి నాన్ వెజ్ సూప్ ఉంది. సో నేను ఫస్ట్ మర్చిపోయాను అసలు సూపే తినడం. నా ఫేవరెట్ ఐటమే మర్చిపోయి పాపకు ఫీడ్ చేస్తున్నాను నేను ఆ టైంలో. అది తినదు అసలు ఎక్కడికైనా వస్తే. సో అందుకని ఏమన్నా తింటుందా ఏంటి అని ఆడిపిస్తూ అట్లున్నాను. సో అందుకనే ఫుడ్ అంతగా నేను తినలేకపోయాను ఈసారి. టేస్ట్ చేయలేదు ఎక్కువ ఐటమ్స్ నేను. సో రెస్టారెంట్ అయితే అలా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఆ లైటింగ్స్ అవన్నీ. సో తర్వాత ఇది స్టార్టింగ్ సైడ్ అనమాట. స్టార్టింగే వాళ్ళు ఇట్లా అన్నీ అరేంజ్ చేసి ఉంటారు. పిల్లలకి ఆడుకోవడానికైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ క్లిప్ ఇక్కడ ఎందుకు యాడ్ చేశానంటే చూస్తే కొంచెం మంచిగా ఉంటుంది. వచ్చే ఫస్ట్ ఆవు అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. రెస్టారెంట్ అయితే చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఆ లైటింగ్స్ ఎన్ని ఉన్నాయంటే అక్కడ మనం చూడటానికి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వెళ్ళండి. అక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ అసలు. అన్ని టైప్స్ ఎవరైనా తినగలరా? సంథింగ్ ఎల్స్ ఒక 400 to 400 అన్నారు. అన్ని ఉండవు నాకు తెలిసి. నేనైతే కౌంట్ చేయలేదు. ఇక్కడ అన్నీ వచ్చేసి చాట్ ఐటమ్స్ అవన్నీ. పాస్తా, చాట్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, పానీపూరీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను పానీపూరి ఫస్ట్ తిందామంటే మా హస్బెండ్ వాళ్ళు వద్దు, ఇప్పుడే తింటే మళ్ళీ ఇంకా ఫుడ్ తీసుకోలేవు అన్నట్టు అన్నారు. పన్నీర్ అది మనకెంతో ఇష్టమైన పానీపూరి అని అక్కడ నేను చెప్తున్నాను. నాకు చాలా ఇష్టము. చెల్లికి కూడా చాలా ఇష్టం. చెల్లి ఫస్టే ఒక బైట్ తీసుకొచ్చింది నా కోసం. నిజంగా చాలా టేస్ట్ ఉండింది. లాస్ట్కి వెళ్ళేసరికి అంత టేస్ట్ లేదు. నేను ప్లేట్కి కొన్ని పెట్టుకొని తీసుకెళ్ళాను. అంత టేస్ట్ అనిపించలేదు. స్టార్టింగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. తర్వాత లాస్ట్లో ఉన్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనమాట. అది నిజంగా ఐస్ క్రీమ్ టేస్ట్ చేయలేదు మేము. నిజం చెప్పాలి కాబట్టి నిజంగానే ఐస్ క్రీమ్ టేస్ట్ చేయలేదు. అప్పటికే కొంచెం నాకు కోల్డ్ ఎక్కువగానే ఉండింది ఆ రోజు. సో బైక్లో అనేది రిటర్న్ వెళ్ళిపోయాం. మా హస్బెండ్ వచ్చారు కాబట్టి సో బైక్లో వెళ్ళిపోయాము. కొంచెం హెడేక్ కూడా తగ్గింది. హోటల్ అయితే మంచిగానే ఉంది. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి రెస్టారెంట్కి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి టేస్ట్ ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనన్య వ్లాగ్స్. Thank you for watching our video. Please do like, share and subscribe to my channel, that is Mananya Vlogs. అందరు వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా